చిన్నపిల్లలకి బ్లౌజు పరికిణి కుట్టడం. ఒకసారి ఆది డ్రెస్‌తో మామూలుగా ఆది బ్లౌజ్‌తో కుట్టేయటం అన్నమాట. ఆది బ్లౌజ్ వేసుకుని డైరెక్ట్‌గా మనకెంత లూజ్ కావాలో కొద్దిగా పొడవు పెట్టమన్నారు. పొడవు పెట్టి కొంచెం లూజ్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి ఈ మోడల్ కుట్టేసిన తర్వాత కింద ఫ్రిల్స్‌కి వేరే క్లాత్ తీసుకున్నాను. వేరే పట్టు క్లాత్ తీసుకుని పిల్స్ పెట్టాను. ఇలా పిల్స్ ఇప్పుడు మోడల్ కదా! ఇప్పుడు అందరూ మోడల్ పెట్టుకుంటున్నారు. ఈ మోడల్ కుట్టమన్నారు. దానికోసం ఇవి పిల్స్ కోసం నేను వేరే క్లాత్ తీసుకున్నాననమాట. ఇందులోని క్లాతే వేస్తే ఏమవుతుందంటే దీనికి రెండిటికి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు పరికిణీకొస్తే పరికిణీకి పైన చిన్నపిల్లలకి అనేది ఎప్పుడు కూడా పైన బాడీ పార్ట్ కుట్టుకోవాలి. బాడీ అంటే బనీన్ లాగా కుట్టుకోవాలి. బాడీకి కుట్టుకున్న తర్వాత కింద పిల్స్ పెట్టేసి అప్పుడు దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత లోపల కాటన్ లైనింగ్ కూడా వేసుకుని అటాచ్ చేసుకోవాలి. అంతే పరికిణి చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ 2 డ్రెస్సులు ఇలా చేయటం వల్ల పిల్లలకి కంఫర్ట్‌గా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకి బ్లౌజు పరికిణి కుట్టడం. ఒకసారి ఆది డ్రెస్‌తో మామూలుగా ఆది బ్లౌజ్‌తో కుట్టేయటం అన్నమాట. ఆది బ్లౌజ్ వేసుకుని డైరెక్ట్‌గా మనకెంత లూజ్ కావాలో కొద్దిగా పొడవు పెట్టమన్నారు. పొడవు పెట్టి కొంచెం లూజ్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి ఈ మోడల్ కుట్టేసిన తర్వాత కింద ఫ్రిల్స్‌కి వేరే క్లాత్ తీసుకున్నాను. వేరే పట్టు క్లాత్ తీసుకుని పిల్స్ పెట్టాను. ఇలా పిల్స్ ఇప్పుడు మోడల్ కదా! ఇప్పుడు అందరూ మోడల్ పెట్టుకుంటున్నారు. ఈ మోడల్ కుట్టమన్నారు. దానికోసం ఇవి పిల్స్ కోసం నేను వేరే క్లాత్ తీసుకున్నాననమాట. ఇందులోని క్లాతే వేస్తే ఏమవుతుందంటే దీనికి రెండిటికి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు పరికిణీకొస్తే పరికిణీకి పైన చిన్నపిల్లలకి అనేది ఎప్పుడు కూడా పైన బాడీ పార్ట్ కుట్టుకోవాలి. బాడీ అంటే బనీన్ లాగా కుట్టుకోవాలి. బాడీకి కుట్టుకున్న తర్వాత కింద పిల్స్ పెట్టేసి అప్పుడు దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత లోపల కాటన్ లైనింగ్ కూడా వేసుకుని అటాచ్ చేసుకోవాలి. అంతే పరికిణి చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ 2 డ్రెస్సులు ఇలా చేయటం వల్ల పిల్లలకి కంఫర్ట్‌గా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకి బ్లౌజు పరికిణి కుట్టడం. ఒకసారి ఆది డ్రెస్‌తో మామూలుగా ఆది బ్లౌజ్‌తో కుట్టేయటం అన్నమాట. ఆది బ్లౌజ్ వేసుకుని డైరెక్ట్‌గా మనకెంత లూజ్ కావాలో కొద్దిగా పొడవు పెట్టమన్నారు. పొడవు పెట్టి కొంచెం లూజ్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి ఈ మోడల్ కుట్టేసిన తర్వాత కింద ఫ్రిల్స్‌కి వేరే క్లాత్ తీసుకున్నాను. వేరే పట్టు క్లాత్ తీసుకుని పిల్స్ పెట్టాను. ఇలా పిల్స్ ఇప్పుడు మోడల్ కదా! ఇప్పుడు అందరూ మోడల్ పెట్టుకుంటున్నారు. ఈ మోడల్ కుట్టమన్నారు. దానికోసం ఇవి పిల్స్ కోసం నేను వేరే క్లాత్ తీసుకున్నాననమాట. ఇందులోని క్లాతే వేస్తే ఏమవుతుందంటే దీనికి రెండిటికి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు పరికిణీకొస్తే పరికిణీకి పైన చిన్నపిల్లలకి అనేది ఎప్పుడు కూడా పైన బాడీ పార్ట్ కుట్టుకోవాలి. బాడీ అంటే బనీన్ లాగా కుట్టుకోవాలి. బాడీకి కుట్టుకున్న తర్వాత కింద పిల్స్ పెట్టేసి అప్పుడు దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత లోపల కాటన్ లైనింగ్ కూడా వేసుకుని అటాచ్ చేసుకోవాలి. అంతే పరికిణి చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ 2 డ్రెస్సులు ఇలా చేయటం వల్ల పిల్లలకి కంఫర్ట్‌గా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకి బ్లౌజు పరికిణి కుట్టడం. ఒకసారి ఆది డ్రెస్‌తో మామూలుగా ఆది బ్లౌజ్‌తో కుట్టేయటం అన్నమాట. ఆది బ్లౌజ్ వేసుకుని డైరెక్ట్‌గా మనకెంత లూజ్ కావాలో కొద్దిగా పొడవు పెట్టమన్నారు. పొడవు పెట్టి కొంచెం లూజ్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి ఈ మోడల్ కుట్టేసిన తర్వాత కింద ఫ్రిల్స్‌కి వేరే క్లాత్ తీసుకున్నాను. వేరే పట్టు క్లాత్ తీసుకుని పిల్స్ పెట్టాను. ఇలా పిల్స్ ఇప్పుడు మోడల్ కదా! ఇప్పుడు అందరూ మోడల్ పెట్టుకుంటున్నారు. ఈ మోడల్ కుట్టమన్నారు. దానికోసం ఇవి పిల్స్ కోసం నేను వేరే క్లాత్ తీసుకున్నాననమాట. ఇందులోని క్లాతే వేస్తే ఏమవుతుందంటే దీనికి రెండిటికి మ్యాచ్ అవ్వదు.
ఇప్పుడు పరికిణీకొస్తే పరికిణీకి పైన చిన్నపిల్లలకి అనేది ఎప్పుడు కూడా పైన బాడీ పార్ట్ కుట్టుకోవాలి. బాడీ అంటే బనీన్ లాగా కుట్టుకోవాలి. బాడీకి కుట్టుకున్న తర్వాత కింద పిల్స్ పెట్టేసి అప్పుడు దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత లోపల కాటన్ లైనింగ్ కూడా వేసుకుని అటాచ్ చేసుకోవాలి. అంతే పరికిణీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ 2 డ్రెస్సులు ఇలా చేయటం వల్ల పిల్లలకి కంఫర్ట్‌గా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకి బ్లౌజు, పరికిణీ కుట్టడం. ఒకసారి ఆది డ్రెస్‌తో మామూలుగా ఆది బ్లౌజ్‌తో కుట్టేయటం అన్నమాట. ఆది బ్లౌజ్ వేసుకుని డైరెక్ట్‌గా మనకెంత లూజ్ కావాలో కొద్దిగా పొడవు పెట్టమన్నారు. పొడవు పెట్టి కొంచెం లూజ్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి ఈ మోడల్ కుట్టేసిన తర్వాత కింద ఫ్రిల్స్కి వేరే క్లాత్ తీసుకున్నాను. వేరే పట్టు క్లాత్ తీసుకుని పిల్స్ పెట్టాను. ఇలా పిల్స్ ఇప్పుడు మోడల్ కదా, ఇప్పుడు అందరూ మోడల్ పెట్టుకుంటున్నారు. ఈ మోడల్ కుట్టమన్నారు, దానికోసం ఇవి పిల్స్ కోసం నేను వేరే క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇందులోని క్లాతే వేస్తే ఏమవుతుందంటే దీనికి రెండిటికి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు పరికిణీకొస్తే పరికిణీకి పైన చిన్నపిల్లలకి అనేది ఎప్పుడు కూడా పైన బాడీ పార్ట్ కుట్టుకోవాలి. బాడీ అంటే బనీన్ లాగా కుట్టుకోవాలి. బాడీకి కుట్టుకున్న తర్వాత కింద పిల్స్ పెట్టేసి అప్పుడు దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత లోపల కాటన్ లైనింగ్ కూడా వేసుకుని అటాచ్ చేసుకోవాలి. అంతే పరికిణీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ 2 డ్రెస్సులు ఇలా చేయటం వల్ల పిల్లలకి కంఫర్ట్‌గా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకి బ్లౌజు, పరికిణీ కుట్టడం. ఒకసారి ఆది డ్రెస్‌తో మామూలుగా ఆది బ్లౌజ్‌తో కుట్టేయటం అన్నమాట. ఆది బ్లౌజ్ వేసుకుని డైరెక్ట్‌గా మనకెంత లూజ్ కావాలో కొద్దిగా పొడవు పెట్టమన్నారు. పొడవు పెట్టి కొంచెం లూజ్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి ఈ మోడల్ కుట్టేసిన తర్వాత కింద ఫ్రిల్స్కి వేరే క్లాత్ తీసుకున్నాను. వేరే పట్టు క్లాత్ తీసుకుని పిల్స్ పెట్టాను. ఇలా పిల్స్ ఇప్పుడు మోడల్ కదా, ఇప్పుడు అందరూ మోడల్ పెట్టుకుంటున్నారు. ఈ మోడల్ కుట్టమన్నారు, దానికోసం ఇవి పిల్స్ కోసం నేను వేరే క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇందులోని క్లాతే వేస్తే ఏమవుతుందంటే దీనికి రెండిటికి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు పరికిణీకొస్తే పరికిణీకి పైన చిన్నపిల్లలకి అనేది ఎప్పుడు కూడా పైన బాడీ పార్ట్ కుట్టుకోవాలి. బాడీ అంటే బనీన్ లాగా కుట్టుకోవాలి. బాడీకి కుట్టుకున్న తర్వాత కింద పిల్స్ పెట్టేసి అప్పుడు దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత లోపల కాటన్ లైనింగ్ కూడా వేసుకుని అటాచ్ చేసుకోవాలి. అంతే పరికిణీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ 2 డ్రెస్సులు ఇలా చేయటం వల్ల పిల్లలకి కంఫర్ట్‌గా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకి బ్లౌజు, పరికిణీ కుట్టడం. ఒకసారి ఆది డ్రెస్‌తో మామూలుగా ఆది బ్లౌజ్‌తో కుట్టేయటం అన్నమాట. ఆది బ్లౌజ్ వేసుకుని డైరెక్ట్‌గా మనకెంత లూజ్ కావాలో కొద్దిగా పొడవు పెట్టమన్నారు. పొడవు పెట్టి కొంచెం లూజ్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి ఈ మోడల్ కుట్టేసిన తర్వాత కింద ఫ్రిల్స్కి వేరే క్లాత్ తీసుకున్నాను. వేరే పట్టు క్లాత్ తీసుకుని పిల్స్ పెట్టాను. ఇలా పిల్స్ ఇప్పుడు మోడల్ కదా, ఇప్పుడు అందరూ మోడల్ పెట్టుకుంటున్నారు. ఈ మోడల్ కుట్టమన్నారు, దానికోసం ఇవి పిల్స్ కోసం నేను వేరే క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇందులోని క్లాతే వేస్తే ఏమవుతుందంటే దీనికి రెండిటికి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు పరికిణీకొస్తే పరికిణీకి పైన చిన్నపిల్లలకి అనేది ఎప్పుడు కూడా పైన బాడీ పార్ట్ కుట్టుకోవాలి. బాడీ అంటే బనీన్ లాగా కుట్టుకోవాలి. బాడీకి కుట్టుకున్న తర్వాత కింద పిల్స్ పెట్టేసి అప్పుడు దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత లోపల కాటన్ లైనింగ్ కూడా వేసుకుని అటాచ్ చేసుకోవాలి. అంతే పరికిణీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ 2 డ్రెస్సులు ఇలా చేయటం వల్ల పిల్లలకి కంఫర్ట్‌గా ఉంటుందన్నమాట.
చిన్నపిల్లలకి బ్లౌజు పరికిణి కుట్టడం. ఒకసారి ఆది డ్రెస్తో మామూలుగా ఆది బ్లౌజ్తో కుట్టేయటం అన్నమాట. ఆది బ్లౌజ్ వేసుకుని డైరెక్ట్గా మనకి ఎంత లూజ్ కావాలో కొద్దిగా పొడవు పెట్టమన్నారు. పొడవు పెట్టి కొంచెం లూజ్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి ఈ మోడల్ కుట్టేసిన తర్వాత కింద ఫ్రిల్స్కి వేరే క్లాత్ తీసుకున్నాను. వేరే పట్టు క్లాత్ తీసుకుని పిల్స్ పెట్టాను. ఇలా పిల్స్ ఇప్పుడు మోడల్ కదా, ఇప్పుడు అందరూ మోడల్ పెట్టుకుంటున్నారు. ఈ మోడల్ కుట్టమన్నారు. దానికోసం ఇవి పిల్స్ కోసం నేను వేరే క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇందులోని క్లాతే వేస్తే ఏమవుతుందంటే దీనికి రెండిటికి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు పరికిణీకి వస్తే పరికిణీకి పైన చిన్నపిల్లలకి అనేది ఎప్పుడు కూడా పైన బాడీ పార్ట్ కుట్టుకోవాలి. బాడీ అంటే బనీన్ లాగా కుట్టుకోవాలి. బాడీకి కుట్టుకున్న తర్వాత కింద పిల్స్ పెట్టేసి అప్పుడు దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత లోపల కాటన్ లైనింగ్ కూడా వేసుకుని అటాచ్ చేసుకోవాలి. అంతే. పరికిణి చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ రెండు డ్రెస్సులు ఇలా చేయటం వల్ల పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకి బ్లౌజు పరికిణి కుట్టడం. ఒకసారి ఆది డ్రెస్తో మామూలుగా ఆది బ్లౌజ్తో కుట్టేయటం అన్నమాట. ఆది బ్లౌజ్ వేసుకుని డైరెక్ట్గా మనకి ఎంత లూజ్ కావాలో కొద్దిగా పొడవు పెట్టమన్నారు. పొడవు పెట్టి కొంచెం లూజ్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి ఈ మోడల్ కుట్టేసిన తర్వాత కింద ఫ్రిల్స్కి వేరే క్లాత్ తీసుకున్నాను. వేరే పట్టు క్లాత్ తీసుకుని పిల్స్ పెట్టాను. ఇలా పిల్స్ ఇప్పుడు మోడల్ కదా, ఇప్పుడు అందరూ మోడల్ పెట్టుకుంటున్నారు. ఈ మోడల్ కుట్టమన్నారు. దానికోసం ఇవి పిల్స్ కోసం నేను వేరే క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇందులోని క్లాతే వేస్తే ఏమవుతుందంటే దీనికి రెండిటికి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు పరికిణీకి వస్తే పరికిణీకి పైన చిన్నపిల్లలకి అనేది ఎప్పుడు కూడా పైన బాడీ పార్ట్ కుట్టుకోవాలి. బాడీ అంటే బనీన్ లాగా కుట్టుకోవాలి. బాడీకి కుట్టుకున్న తర్వాత కింద పిల్స్ పెట్టేసి అప్పుడు దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత లోపల కాటన్ లైనింగ్ కూడా వేసుకుని అటాచ్ చేసుకోవాలి. అంతే. పరికిణి చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ రెండు డ్రెస్సులు ఇలా చేయటం వల్ల పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకి బ్లౌజు పరికిణి కుట్టడం. ఒకసారి ఆది డ్రెస్తో మామూలుగా ఆది బ్లౌజ్తో కుట్టేయటం అన్నమాట. ఆది బ్లౌజ్ వేసుకుని డైరెక్ట్గా మనకి ఎంత లూజ్ కావాలో కొద్దిగా పొడవు పెట్టమన్నారు. పొడవు పెట్టి కొంచెం లూజ్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి ఈ మోడల్ కుట్టేసిన తర్వాత కింద ఫ్రిల్స్కి వేరే క్లాత్ తీసుకున్నాను. వేరే పట్టు క్లాత్ తీసుకుని పిల్స్ పెట్టాను. ఇలా పిల్స్ ఇప్పుడు మోడల్ కదా, ఇప్పుడు అందరూ మోడల్ పెట్టుకుంటున్నారు. ఈ మోడల్ కుట్టమన్నారు. దానికోసం ఇవి పిల్స్ కోసం నేను వేరే క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇందులోని క్లాతే వేస్తే ఏమవుతుందంటే దీనికి రెండిటికి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు పరికిణీకి వస్తే పరికిణీకి పైన చిన్నపిల్లలకి అనేది ఎప్పుడు కూడా పైన బాడీ పార్ట్ కుట్టుకోవాలి. బాడీ అంటే బనీన్ లాగా కుట్టుకోవాలి. బాడీకి కుట్టుకున్న తర్వాత కింద పిల్స్ పెట్టేసి అప్పుడు దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత లోపల కాటన్ లైనింగ్ కూడా వేసుకుని అటాచ్ చేసుకోవాలి. అంతే. పరికిణి చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ రెండు డ్రెస్సులు ఇలా చేయటం వల్ల పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకి బ్లౌజు పరికిణి కుట్టడం.
ఒకసారి ఆది డ్రెస్తో మామూలుగా ఆది బ్లౌజ్తో కుట్టేయటం అన్నమాట. ఆది బ్లౌజ్ వేసుకుని డైరెక్ట్గా మనకి ఎంత లూజ్ కావాలో కొద్దిగా పొడవు పెట్టమన్నారు. పొడవు పెట్టి కొంచెం లూజ్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి ఈ మోడల్ కుట్టేసిన తర్వాత కింద ఫ్రిల్స్కి వేరే క్లాత్ తీసుకున్నాను. వేరే పట్టు క్లాత్ తీసుకుని పిల్స్ పెట్టాను. ఇలా పిల్స్ ఇప్పుడు మోడల్ కదా, ఇప్పుడు అందరూ మోడల్ పెట్టుకుంటున్నారు. ఈ మోడల్ కుట్టమన్నారు. దానికోసం ఇవి పిల్స్ కోసం నేను వేరే క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇందులోని క్లాతే వేస్తే ఏమవుతుందంటే దీనికి రెండిటికి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు పరికిణీకి వస్తే పరికిణీకి పైన చిన్నపిల్లలకి అనేది ఎప్పుడు కూడా పైన బాడీ పార్ట్ కుట్టుకోవాలి. బాడీ అంటే బనీన్ లాగా కుట్టుకోవాలి. బాడీకి కుట్టుకున్న తర్వాత కింద పిల్స్ పెట్టేసి అప్పుడు దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత లోపల కాటన్ లైనింగ్ కూడా వేసుకుని అటాచ్ చేసుకోవాలి. అంతే పరికిణీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ రెండు డ్రెస్సులు ఇలా చేయటం వల్ల పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకి బ్లౌజు పరికిణీ కుట్టడం. ఒకసారి ఆది డ్రెస్తో మామూలుగా ఆది బ్లౌజ్తో కుట్టేయటం అన్నమాట. ఆది బ్లౌజ్ వేసుకుని డైరెక్ట్గా మనకి ఎంత లూజ్ కావాలో కొద్దిగా పొడవు పెట్టమన్నారు. పొడవు పెట్టి కొంచెం లూజ్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి ఈ మోడల్ కుట్టేసిన తర్వాత కింద ఫ్రిల్స్కి వేరే క్లాత్ తీసుకున్నాను. వేరే పట్టు క్లాత్ తీసుకుని పిల్స్ పెట్టాను. ఇలా పిల్స్ ఇప్పుడు మోడల్ కదా, ఇప్పుడు అందరూ మోడల్ పెట్టుకుంటున్నారు. ఈ మోడల్ కుట్టమన్నారు. దానికోసం ఇవి పిల్స్ కోసం నేను వేరే క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇందులోని క్లాతే వేస్తే ఏమవుతుందంటే దీనికి రెండిటికి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు పరికిణీకి వస్తే పరికిణీకి పైన చిన్నపిల్లలకి అనేది ఎప్పుడు కూడా పైన బాడీ పార్ట్ కుట్టుకోవాలి. బాడీ అంటే బనీన్ లాగా కుట్టుకోవాలి. బాడీకి కుట్టుకున్న తర్వాత కింద పిల్స్ పెట్టేసి అప్పుడు దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత లోపల కాటన్ లైనింగ్ కూడా వేసుకుని అటాచ్ చేసుకోవాలి. అంతే పరికిణీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ రెండు డ్రెస్సులు ఇలా చేయటం వల్ల పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకి బ్లౌజు పరికిణీ కుట్టడం. ఒకసారి ఆది డ్రెస్తో మామూలుగా ఆది బ్లౌజ్తో కుట్టేయటం అన్నమాట. ఆది బ్లౌజ్ వేసుకుని డైరెక్ట్గా మనకి ఎంత లూజ్ కావాలో కొద్దిగా పొడవు పెట్టమన్నారు. పొడవు పెట్టి కొంచెం లూజ్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి ఈ మోడల్ కుట్టేసిన తర్వాత కింద ఫ్రిల్స్కి వేరే క్లాత్ తీసుకున్నాను. వేరే పట్టు క్లాత్ తీసుకుని పిల్స్ పెట్టాను. ఇలా పిల్స్ ఇప్పుడు మోడల్ కదా, ఇప్పుడు అందరూ మోడల్ పెట్టుకుంటున్నారు. ఈ మోడల్ కుట్టమన్నారు. దానికోసం ఇవి పిల్స్ కోసం నేను వేరే క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇందులోని క్లాతే వేస్తే ఏమవుతుందంటే దీనికి రెండిటికి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు పరికిణీకి వస్తే పరికిణీకి పైన చిన్నపిల్లలకి అనేది ఎప్పుడు కూడా పైన బాడీ పార్ట్ కుట్టుకోవాలి. బాడీ అంటే బనీన్ లాగా కుట్టుకోవాలి. బాడీకి కుట్టుకున్న తర్వాత కింద పిల్స్ పెట్టేసి అప్పుడు దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత లోపల కాటన్ లైనింగ్ కూడా వేసుకుని అటాచ్ చేసుకోవాలి. అంతే పరికిణీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ రెండు డ్రెస్సులు ఇలా చేయటం వల్ల పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట.